హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ నాగార్జున గారు వారి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మూవీస్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎలా ఎదిగారు అని. సో మూవీస్ ఆయన వదలలేదు, బట్ బిజినెస్ ఆయన ఇంకా కొనసాగిస్తూ ఎంత ఎత్తుకు ఎదిగారు అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. నేను హీరోల్లో చాలామందికి రెస్పెక్ట్ఫుల్గా చూస్తాను ఫ్రెండ్స్. వారిలో అందరిలో నాగార్జున గారు ఒకరు ఫ్రెండ్స్. మనందరం ఆయన ఫిట్నెస్ గురించి, నాగార్జున గారి ఫిట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఆయన ఫిట్నెస్ గురించి కూడా మనం చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. కానీ ఆయన ఫిట్నెస్, యాక్టింగు పక్కన పెడితే ఆయనకి ఇంకో యాంగిల్, ఆయన పెద్ద కమర్షియల్ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్. ఇందులో మనకు చాలామందికి తెలియకపోవచ్చు. ఫస్ట్ ఆయన హీరోగా ఎంత సెలెక్టివ్ మూవీస్ చేస్తారో అంతే బిజినెస్లో కూడా చాలా సెలెక్టివ్గా చూస్తారు ఫ్రెండ్స్. ఆయన ఎంత ఎంత తీసుకుంటారు మూవీస్కి అనేది నేను డిస్కస్ చేయడం లేదు. ఆయన బిలీనియర్ మైండ్ సెట్, ఆయన మల్టీ టాస్కింగ్ గురించి మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఆయనకున్న వివిధ రకమైన మనీ వచ్చే దాంట్లో ఒకటి ఆయన ప్రొడక్షన్ కంపెనీ ఫ్రెండ్స్, అన్నపూర్ణ ప్రొడక్షన్ కంపెనీ. దాంట్లో మూవీస్ ప్రొడ్యూస్ చేస్తారు, ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా చాలా వరకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఆయన బ్రాండ్స్ చూసుకుంటే కేరళ బ్లాస్టర్స్ కానీ, మచ్చి రేసింగ్ కానీ, మా కానీ, స్టార్ మాకు అమ్మే ముందు వీటన్నిటిలో బ్రాండ్స్లో ఆయన ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బ్రాండ్స్ ఎండోర్స్మెంట్కి చూస్తే కళ్యాణ్ జ్యువెలర్స్, మాజా, స్పాటిఫై వీటన్నిటికీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. ఆయన వెహికల్ కలెక్షన్ చూస్తే ఆయనకు ఒక ప్రైవేట్ జెట్, BMW కార్, పోర్ష్ కార్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది అని, చేస్తారని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. నాగార్జున గారికి హైదరాబాద్లో చాలా వరకు కన్వెన్షనల్ హాల్స్ ఉన్నాయి. మోరోవర్ ఆయనకి అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఆయన హీరోగా ఎలా సంపాదిస్తున్నాడు, మోరోవర్ ఆయన రియాలిటీ షోస్కి, బిగ్ బాస్కి, మీలో కోటీశ్వరుడికి కూడా వచ్చి ట్రెండ్ సెట్ చేశారు ఫ్రెండ్స్. ఒక హీరో మామూలుగా ఇలాంటి రియాలిటీ షోస్కి వచ్చి. సో ఈయన మల్టీ టాస్కింగ్ గురించి మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఇండియాలో థర్డ్ పొజిషన్లో ఉంటారని, యాక్టర్స్లో బిలియనీర్గా ఆయన థర్డ్ పొజిషన్లో ఉంటారని, మోవర్ సౌత్ ఇండియాలో నెంబర్ 1 అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.